సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు మంగళవారం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు బారారు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర గత నెల వైశాఖ పౌర్ణమి రోజున ప్రారంభమై రేపు బుధవారం జ్యేష్ఠ పౌర్ణమితో ముగుస్తుందని ఆలయ అర్చకులు పరమేశ్వర శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం పోయడం, బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం జరుగుతుందన్నారు. రేపు బుధవారం గౌడ కులస్తులు అమ్మవారికి భాషకాలు విప్పడంతో జాతర ముగుస్తుందని, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చండీ హోమం చేయడం జరుగుతుందన్నారు. ఈ జాతర మహోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని వెల్లడించారు. జాతర ముగిసినా కూడా సంవత్సరం పొడుగున అమ్మవారికి ఒడిబియ్యం పోయడం, అర్చిత సేవలు కొనసాగుతాయన్నారు. అన్ని శాఖల సమన్వయం సహకారంతో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయని ఆలయ ఈవో కిషన్ రావు గారు తెలిపారు. దేవాదాయ శాఖ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉస్నాబాద్ గ్రామం సిద్దిపేట జిల్లా యందు ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నవి. ఇటు బ్రహ్మోత్సవాలు మే నెల 12వ తేదీన ప్రారంభమై జూన్ 11తో ముగుస్తాయి. ఇటు బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి వారం శుక్రవారం, ఆదివారం, మంగళవారం 3 రోజులు భక్తులు విశేషంగా వచ్చారు. మరియు ఈ నెల రోజులు అంగరంగ వైభవం నిర్వహించబడిన జాతర. ఈ జాతరలో ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని శాఖలచే కోఆర్డినేషన్ మీటింగ్ 3 సార్లు మంత్రి గారి ఆదేశానుసారం 3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ చేసి ఎవరు ఏ పనులు చేయాలి, ఎలా చేయాలనేది అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ ఆదేశించారు. అట్టి ఆదేశానుసారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ సహకరించారు. నెల రోజుల్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్ళ సదుపాయం కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ, దేవాలయంలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి రోజు మంత్రి గారు ఎంతమంది వస్తున్నారు, ఎట్లా జరుగుతుందనే విషయం ఎప్పుడో మానిటరింగ్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ వారితో మాతో కూడా మాట్లాడుతూ వారి సూచనల మేరకు భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహించాము. మరియు వారు మా ఉస్నాబాద్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే చేసిన తదుపరి మంత్రి ప్రమాణంగా చేసిన తదుపరి దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నవి. 1 కోటి రూపాయలతో చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, మరియు 50 లక్షలతో అలివేటు మండపం నిర్మాణం, మరియు 12 లక్షలతో పోచమ్మ దేవాలయం నిర్మాణం, మరియు 3 డార్మేటరీ హాల్, 1 కోటి రూపాయలతో డార్మేటరీ హాల్స్, మరియు వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నవి. మరియు ఉన్న భక్తులు ఎన్ఆర్ఐ భక్తులు వాటర్ ప్లాంట్ మంత్రి గారు చేస్తానన్నారు. కానీ వారు అన్ని అన్న తర్వాత 3 రోజులు వేరే ఎన్ఆర్ఐ భక్తులు వచ్చి వారే ఫిక్స్ చేశారు. మరియు మన శ్యామ్లాల్ జాయింట్ కలెక్టర్ గారు కూడా బోర్ వేశారు. మరియు మంత్రి గారు వారి సొంత ఖర్చులతో వెండి పాదాలు 8 లక్షల రూపాయలు ఖర్చు వెండి పాదాలు చేయించారు. మరియు బండి సంజయ్ గారు 4 కిలోలు 4 లక్షలతో వారు కూడా చేయించారు. మరి ఇప్పుడు 6 దాతలచే మరియు వెండి భుజాలు తయారు చేయించారు. అమ్మవారికి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు వెండి ఆభరణాలు తయారైనాయి. మరియు ఇట్టి బ్రహ్మోత్సవాల్లో దాదాపు 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం, శుక్రవారం, మంగళవారంలో భక్తులు పాల్గొని తీర్థప్రదానం కావించి వాళ్ళు పూజలు చేసుకొని అమ్మవారి బోడియం పోసి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓన్లీ కర్మ జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. మరి దేవాలయం కూడా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా మంచి పబ్లిసిటీ బాగా జరిగింది. మీడియా మిత్రులు కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మంచి సహకరించారు. వారి సహకారంతో జాతర సక్సెస్ఫుల్గా జరిగింది. మరి మెయిన్గా మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ శాఖ వారు మరియు పోలీసు వారు చాలా సహకరించారు. వారి కృతజ్ఞతలు. రేపు లాస్ట్ 11వ తారీఖుతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇటు బ్రహ్మోత్సవాల భాగంగా రేపు ఉదయం బాసింగాలు విప్పే కార్యక్రమం ఉంటుంది. ఉదయం 7 గంటలకు 8 గంటలకు దాతలకి తయారు చేయించబడిన వెండి చేతులు రేపు మంత్రి గారు ఆధ్వర్యంలో అలంకరించబడతాయి. తదుపరి ఈ ముగింపు కార్యక్రమం చండీ హోమం కార్యక్రమం నిర్వహిస్తాయి. 8 గంటల నుంచి 10 గంటల వరకు చండీ హోమం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇటు కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రదానం స్వీకరించాలని కోరండి. మరి ఈ బ్రహ్మోత్సవాలు సహకరించిన మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఆల్ డిపార్ట్మెంట్స్ వారికి కృతజ్ఞతలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర వైశాఖ పౌర్ణమి
తో ప్రారంభమై రేపు జ్యేష్ఠ పౌర్ణమి అంటే పాషికాల పౌర్ణమి ఇక్కడ వ్యావహారిక నామంగా పిలవడం జరుగుతున్నది. రేపు మరి గౌడ కులస్తులు రేపు పాషికాలు ఇవ్వడంతో ఈ జాతర పూర్తవుతుంది. తదుపరి మరి దాతలు కొంతమంది ఈ యొక్క అమ్మవారికి భుజములకు వెండి తొడుగు చేయించడం జరిగింది. గౌరవనీయులు మాన్యశ్రీ పొన్న ప్రభాకర్ గౌడ్ గారు వారి ధర్మపతి మంజుల గారు అట్టి తొడుగులను తొడిగి మరి ఇక్కడ వేద మంత్రోచ్చారణల మధ్య చండీ హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటు జాతర నెల రోజుల పాటు నిర్విఘ్నంగా మరి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. ముఖ్యంగా అమ్మవారికి వడివాల బియ్యం వేయడము, బోనాలు సమర్పించడము, పట్నాలు వేసి ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ భోజనాలు చేసి జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. సుమారు 150,000కు పైగా మరి భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది ఉన్నారు. ఇక్కడ అనేక సౌకర్యాలు కూడా మరి దేవాదాయ శాఖ అధికారులు కానీ తర్వాత మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, శాంతి భద్రతలు పోలీసులు కానివ్వండి మరి చక్కగా ఇక్కడ పనిచేయడం జరిగింది. మరి ఈ జాతరకు ఈరోజు ముఖ్యంగా మంగళవారం చివరి మంగళవారం కావడంతో ఉదయం నుంచి కూడా సుమారు దర్శనానికి 5 నుంచి 6 గంటల పాటు పడుతున్నది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో కూడా హాజరు కావడం జరిగింది. మరి రేపు జరిగేటువంటి క్రతువుతో ఇటు జాతర కూడా ముగుస్తుంది. జాతర ముగిసినా కూడా సంవత్సరం మొత్తం కూడా భక్తులకు యథావిధిగా దర్శనాలు కానివ్వండి, ఆర్జిత సేవలు కానివ్వండి అన్ని యథావిధిగా కూడా కొనసాగుతాయి. తాటికొండ పరమేశ్వర శర్మ, ఆలయ పూజారి.